మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఉన్న మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడ మన్మోహన్కు నివాళి అర్పిస్తారు. అక్కడ గంటసేపు ఉంచిన తర్వాత నిగంబోధ్ ఘాట్కు ర్యాలీగా తరలిస్తారు. మన్మోహన్ అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. భోగి ప్రస్తుతం ఏఐసిసి కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహం చేరుకుంటుంది. ఏదైతే ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా పార్థివ దేహానికి ఇక చివరిసారిగా అంటే ఏఐసిసి కార్యాలయంలోకి వస్తున్నటువంటి ఆ పార్థివ దేహానికి కడచూపు చూసేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వచ్చింది. ముఖ్యంగా బయట వేచి చూస్తున్నారు. అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వారితో పాటు ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరోపక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం ఇక్కడే పార్థివ దేహాన్ని ఏదైతే చివరిసారిగా దర్శించుకునేందుకు వాళ్ళు చూస్తున్నారు. మనం చూస్తున్నాము ఏ విధంగానైతే అధికారిక లాంఛనాలతో లోపలికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఎంటర్ అవుతుంది. ఏఐసిసి కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహం లోపలికి వస్తుంది. మనం చూస్తున్నాము ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే తను 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఒక ఆర్థికవేత్తగా, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన సేవలు ఇప్పుడు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయన చేసినటువంటి కృషిని ప్రతి ఒక్కరూ కూడా కొనియాడుతున్నారు. దేశానికి ఖచ్చితంగా తీరని లోటు అని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏఐసిసి కార్యాలయంలో ఏఐసిసిలోని ముఖ్యులు, అటు కాంగ్రెస్ నేతలు, ప్రజలందరూ కూడా ఏదైతే నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుంచి అంతిమయాత్ర ఏఐసిసి కార్యాలయం నుంచి కాశ్మీరీ గేట్ సమీపంలో ఉన్నటువంటి నిగంబోధ్ ఘాట్కు చేరుకుంటుంది. అక్కడ అంతిమ సంస్కారాలు జరుగుతాయి. ప్రత్యేకంగా ఈరోజు అటు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏదైతే అటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే నిగంబోధులో కూడా కార్యక్రమాలకు అంత్యక్రియలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో కాంగ్రెస్లో ఒక దిగ్గజ నేత అంటే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అన్నప్పటికీ కూడా తను పూర్తి స్థాయిలో తన వంతుగా తను ఎంత మేరకు దేశానికి ఆర్థికవేత్తగా తాను అందించినటువంటి సేవలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఏదైతే ఆ లోటుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఒక డిమాండ్ చేస్తుంది. మన్మోహన్ సింగ్కు ఖచ్చితంగా ఒక మెమోరియల్ అంటే ఘాట్ను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రాన్ని కూడా కోరింది. అయితే కేంద్రం దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ట్రస్ట్ ద్వారానే ఆ ఘాట్ అంటే ఆ స్థలాన్ని కేటాయిస్తారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఇక చివరిసారిగా అంటే మన్మోహన్ సింగ్ తను జర్నీలో అంటే ఏఐసిసి కార్యాలయంలో అంటే ఒక ఆర్థికవేత్తగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆ తర్వాత ఆర్థిక మంత్రి అయ్యారు 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. సో ఇప్పుడు ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించారు. సో గత ఏప్రిల్ నెలలో తను రాజ్యసభ నుంచి కూడా రిటైర్ అయ్యారు. అనారోగ్య కారణాల వల్ల 2 రోజుల క్రితం రాత్రి 9:15 మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. సో ఇక ఏఐసిసితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా నెమరు వేసుకుంటున్నారు. దేశానికి ఆయన అందించినటువంటి సేవలందరూ కూడా
కొనియాడుతున్నారు. ఇక అంత్యక్రియలు మరికొద్దిసేపట్లో ఏఐసిసి కార్యాలయం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. భోగి. థ్యాంక్ యూ రాజు.